నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పట్టుదల. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పర్యాయము ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళను చిత్తు చెయ్యాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది. తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది క్రింది నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ అది క్రిందకు పడిపోతూ ఉంది. ఒకసారి కాదు, అనేక సార్లు అది కింద పడిపోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూసిన రాజుకు జ్ఞానోదయమైంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకు తగిన శిక్షణ ఇచ్చుట చేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టి కరిపించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్న రాజు విజేతయ్యాడు. నీతి: జయం పొందాలంటే మళ్ళీ 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 ప్రయత్నించాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.